తెలిసితే మోక్షము తెలియకున్న మరొక ప్రశ్న అడుగుతున్నారు. బుద్ధి కర్మానుసారనే కదండి. అదేవిధంగా స్వయంకృతాపరాధం అని కూడా అంటారు కదా, దాని అర్థం చెప్పండి అని అడుగుతున్నారు. బుద్ధి కర్మానుసారనే, నిజమే. మనం ఏదన్నా ఒక దానిలో ఇరుక్కున్నామంటే మనకు కర్మ ఉన్నప్పుడు ఇరుక్కుంటాం అంతే. ఆ టైంలో మన బుద్ధి పనిచేయదు, ఎందుకంటే బుద్ధి బలహీనంగా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మార్చాల్సింది కర్మను కాదు, బుద్ధిని. అందుకే బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు, కర్మ శరణం గచ్చామనలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కడో డబ్బులు పెట్టాలని ఎవడో వస్తాడు, మీరేం చేస్తారు? ఆహా ఇంత వడ్డీ వస్తుంది, ఇంత లాభాలు వస్తాయి అని చెప్పి పెట్టేస్తారు. కొన్నాళ్ళ తర్వాత మీకు అందులో పెద్ద నష్టం వస్తుంది, మీరు అప్పుడు తెలివి తెచ్చుకుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, మీరు అందరూ ఇరుక్కుంటారు, ఆ వడ్డీలు గట్లా కింద మీద పడుతుంటారు. నిజానికి ఇంత తెలివైన వాళ్ళు ఆ రోజు ఎందుకు అంత తెలివి తక్కువగా ఉన్నారు అంటే, ఆ రోజు మీ బుద్ధి పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? మీ బుద్ధి మీ కర్మను అనుసరించింది. అంటే తూకం వేస్తే కర్మ పెద్దదా బుద్ధి పెద్దదా అంటే, ఆ రోజు మీ కర్మ పెద్దది, మీ బుద్ధి బలహీనంగా ఉంది. తర్వాత బుద్ధి తెచ్చుకున్నారు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నారు అంటే మీ బుద్ధిని పెంచుకున్నారు, ధ్యానం ద్వారా, సాంగత్యం ద్వారా, స్వాధ్యాయాల ద్వారా మీ బుద్ధిని పెంచుకున్నారు, వికసింపు చేసుకున్నారు. అప్పుడు తూకం వేస్తే కర్మ బలంగా ఉందా బుద్ధి బలంగా ఉందంటే, బుద్ధి బలంగా ఉన్నప్పుడు కర్మ తేలిపోతుంది. అందుకని బుద్ధి కర్మానుసారిని అంటారు. అంటే మన మన కర్మ మన బుద్ధిని అనుసరిస్తుంది. ఆ టైంలో మీ బుద్ధి బలహీనంగా ఉంటే కర్మది పై చేయి అవుతుంది, అందు మీరు ఇరుక్కుంటారు. చాలామంది అంటారు నేను అనవసరంగా ఇరుక్కున్నానే అంటారు. ఎందుకు ఇరుక్కున్నారంటే, ఆ రోజు మీ బుద్ధి మాయలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మీకు బుద్ధి బలహీనంగా ఉంది కనుక. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పెంచాల్సింది దేని అంటే బుద్ధిని స్ట్రాంగ్ చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీ కర్మలు బలహీనం అవుతాయి. ఇక ఈ ప్రశ్నలో రెండో పాయింట్ స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే ఇవే, మన బుద్ధిని సరిగా సరి చేసుకోకపోవడం వల్ల మనం స్వయంగా అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. ఇదంతటికి వేరే వాళ్ళ మీద నేరం మోపుతాం, వాడి వల్ల ఇలా అయిపోయాను, వీడి వల్ల ఇలా అయిపోతాను. కాదండి, మన బుద్ధిని మనం సరి చేసుకోలేదు కాబట్టి మనం ఇరుక్కున్నాం. బుద్ధిని ఎందుకు సరి చేసుకోలేదు? ధ్యానం చేయలేదు, సత్సంగాలు చేయలేదు, స్వాధ్యాయాలు చేయలేదు, ఆత్మ విషయాలు తెలుసుకోలేదు, అత్యాశ ముంచేసింది. ఇవన్నీ స్వయంకృతాలే. అందుకని భూమి మీద ఏది జరిగినా మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, శారీరక ప్రాబ్లం, మానసిక ప్రాబ్లం, ఆర్థిక ప్రాబ్లం, ఏది జరిగినా సరే స్వయంకృతంగానే మీరు చూసుకోండి. ప్రతిదా స్వయంకృతమే, వేరే వాళ్ళ కృతం ఏం లేదు ఇక్కడ. అది ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు, గతం అవ్వచ్చు, ఏదైనా స్వయంకృతమే. కనుక ఇక్కడ ముఖ్యమైన పాయింట్, బుద్ధి కర్మానుసారనే, మన కర్మని అనుసరిస్తుంది కాబట్టి ఆ టైంలో బుద్ధి మాయలో పడకుండా ఉండాలంటే బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. స్ట్రాంగ్ ఎలా చేయాలి? ప్రతిరోజు ధ్యానం చేయాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం అంటే మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి, ప్రబోధాలు బాగా వినాలి, మాస్టర్స్ క్లాసెస్ వినాలి, ప్లస్ మీరు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, 9246672172. మై నేమ్ ఈజ్ వంశీ. 9246672172.